అసలు దత్తాత్రేయుడి అవతారమే చాలా విశిష్టమైన అవతారం. ఈయన గురువుగా వచ్చాడు. మిగతా అవతారాలన్నీ కూడా దైవంగా వచ్చాయి. ఇప్పుడు దైవం దగ్గర మనం ఏం కోరుకుంటాం? మనకు వచ్చే కష్టాల గురించి, వీటన్నిటి గురించి, మనం నిత్య జీవితంలో ఎటువంటి కష్టాలు అనుభవిస్తున్నామో వాటి గురించి మనం కోరుకుంటూ ఉంటాం. అయితే దత్తాత్రేయుడు గురువుగా వచ్చాడు. ఈయన ఆది గురువు, విశ్వానికే గురువు, దేవతలకే జ్ఞానబోధ చేసిన ఆయన. ప్రహ్లాదుడికి, పరశురాముడికి, తర్వాత కుమారస్వామికి, ఎంతోమందికి ఇట్లా దేవతలకే జ్ఞానబోధన చేసిన ఆయన బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఏకమై గురువుగా వచ్చిన అవతారం దత్తాత్రేయుల వారు. ఒక పక్క దైవం, ఒక పక్క గురువుగా. అయితే ప్రతి మానవుడు కూడా అసలు ఎందుకు వచ్చాడు భూమి మీదకి? జ్ఞానాన్ని సంపాదించుకోవడానికే వచ్చాడు కదా. ఆ జ్ఞాన మార్గం, ముక్తి మార్గం, యోగ మార్గం ఇవన్నీ బోధించడానికి దత్తాత్రేయుల వారి అవతారం వచ్చింది. దత్త మంత్రం చూసామనుకోండి, అందులో స్మర్తృగామి సనోవతు అని ఉంటుంది. అంటే స్మరణ మాత్రం చేతనే భక్తులకి సులభంగా అనుగ్రహించే భగవంతుడు అని. కానీ దత్తాత్రేయుడు అంత భక్త సులభుడు కాడు. చాలా పరీక్షలు పెట్టిన తర్వాతే భక్తుల్ని అనుగ్రహిస్తాడు అంటారు కదా. కారణం ఏంటంటారు? స్మర్తగామి సనోవతు. నిజంగా నువ్వు అట్లా పిలిస్తే పలుకుతాడు. ఎట్లా పిలవాలి? భక్తిగా పిలవాలి, ప్రేమగా పిలవాలి, నమ్మకంతో పిలవాలి. వస్తాడా రాడా, వింటాడా వినడా అంటూ పిలిస్తే ఆయన నిజంగా పలకడు. నిజంగా మనం ఆయన్ని ఎంత ప్రేమగా పిలుస్తామో, ఎంత ప్రేమగా ఆరాధిస్తామో, ఎంత భక్తి విశ్వాసాలతో కొలుస్తామనేది అక్కడ ముఖ్యం. మన భావనను బట్టే ఆయన పలుకుతాడు. అందుకే స్మర్తగామి, ఆయన పిలిస్తే పలుకుతాడు, దత్తుడు అవుతాడు. దత్తాత్రేయుల వారు ఆది గురువు కదా. ఆయన అత్రి మహర్షికి, అనసూయామాతకి దత్తమయ్యాడు. ఎందుకు అంటే వాళ్ళకి ఎటువంటి కోరికలు లేవు. అనసూయామాత పతివ్రతామాత. ఆవిడ భర్త తప్ప ఎవరిని ఆవిడ కొలవలేదు. భర్తనే దైవంగా కొలుచుకుంది. ఆయన మాటని వేదంగా పాటించింది. అటువంటి పతివ్రతామాత, అటువంటి మాత కోరిక మీదకు అత్రి మహర్షి ఎటువంటి వాడంటే ఆయనకి 3 గుణాలు లేవు, త్రిగుణాలు లేవు. దేని మీద ఆశ లేదు, దేన్ని ఆశించడు. వాళ్ళిద్దరు కూడా దేన్ని ఆశించరు. ఈ లోక కళ్యాణం కోసమే వాళ్ళ తపస్సునంతా ధారపోశారు. అట్లాంటి నిస్వార్థమైన ప్రేమకు, భక్తికి ఆయన లొంగుతాడు. అందుకే అట్లాంటి ప్రేమ కూడా మనం కూడా సంపాదించుకోవాలి. అప్పుడు ఖచ్చితంగా పలుకుతాడు. నిజంగా మీరు చెప్పినట్టు దత్త చరిత్ర తీసుకుంటే ఇట్లాంటి దృష్టాంతాలు ఎన్నో కనిపిస్తాయి. నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి. అందులో నేర్చుకోలేనిదంటూ ఏదీ లేదు. ఒకసారి నిజంగా మనసు పెట్టి పారాయణం చేస్తే. అందుకే అందరూ పారాయణం చేయాల్సిన గ్రంథం నిజంగా. అలాగే స్వామి భక్తులకి స్వప్నంలో దర్శనమిస్తాడు అని చెప్తుంటారు చాలామంది భక్తులు. అలా మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి? అదేనమ్మా, చిన్నప్పటి నుంచి కూడా నేను చెప్తున్నాను కదా, ప్రతి విషయం కూడా నాకు స్వప్న రూపంలోనే దర్శనాలు అవుతూ ఉండేవి. చిన్నప్పుడు 3వ సంవత్సరం నుంచి కూడా నాకు స్వప్న రూపంలోనే ప్రతిదీ దర్శనాలు ఇవ్వడం. ఆ దర్శనాలే ఇంతవరకు ఈ క్షేత్ర నిర్మాణాన్ని వరకు తీసుకెళ్ళింది. ఇట్లాగే ప్రతి ఒక్క రూపంలోనూ, ఆ దత్తాత్రేయుల వారి అమ్మవారి రూపంలోనూ, మొదట అమ్మవారి రూపంగానే నేను కొలిచేదాన్ని, లలితా పరమేశ్వరి రూపంలో. ఆ తర్వాతే నాకు అర్థమైంది ఆ త్రిపుర సుందరే ఆ దత్తాత్రేయుల వారు అని. ఆ అమ్మవారు స్వయంగా ఇచ్చిన గురువే నాకు దత్తాత్రేయుల వారు. శ్రీపాద శ్రీవల్లభ స్వామి రూపంలో నాకు ఆయన ఎవరో తెలియని సమయంలోనే ఆయన నాకు స్వప్న దర్శనం ఇవ్వడం, ఆయన పాదాలు తెలియడం, 2003లో ఆయన పాదాలు తెలియడం, మరి ఇదంతా నేను చేసుకున్న భాగ్యం. ఇట్లాగే ప్రతిదీ కూడా ఆ మందిర నిర్మాణం ఎక్కడ చెయ్యాలి అనేది కూడా ఆయన చూపించారు. ఇప్పుడు చెన్నైలో ఉంటాను, అక్కడి నుంచి కాంచీపురంలో మందిర నిర్మాణం ఎలా చేయించారు? ఇవన్నీ కూడా స్వప్న దర్శనాలే. ఏ విగ్రహం రావాలి, ఎలా చెయ్యాలి, ఎవరిని కలవాలి, ఇవన్నీ విషయాలు కూడా ప్రతిదీ కూడా నాకు స్వప్నంలోనూ ధ్యాన రూపంలోనూ ఆ గురువు నన్ను తీసుకెళ్తున్నాడు. అట్లాగే చేస్తూ వెళ్తున్నాము. అవును, మీరు గతంలో కూడా చెప్పారు ఇంతటి మహత్కార్యాన్ని చేయించారు మీతోటి. లేదంటే ఆలయ నిర్మాణం అనేది అంత మామూలు విషయం కాదు. అవును, అది కూడా ఏదో ఒక మెయిన్ రోడ్లోనో ఏదో కాదు, ఒక హైవేలో మళ్ళీ లోపలికి వెళ్ళాలి. 1.5-2 కిలోమీటర్ల లోపలికి వెళ్ళాలి. అది హైవేలో అంటే ఎక్కడో పొలాల మధ్యలో తెలియని ఊర్లో అంటే అది సులభమయ్యే పనేనా?
భాష రాని చోట అట్లాంటి మహత్కార్యం చేయిస్తున్నాడు. ఇంతమందికి ఈరోజు ఆ క్షేత్రం గురించి తెలుసుకొని ఎక్కడెక్కడి నుంచో వెతుక్కొని దత్తభక్తులందరూ వస్తున్నారు అంటే అది ఆయన మహిమే. ఆయనే లాక్కొస్తున్నాడు వాళ్ళందరినీ కూడా. మీరు ఆ కంచి ఆలయానికి సంబంధించి అక్కడ పూజలు ఎట్లా జరుగుతున్నాయి, అదేవిధంగా అక్కడ శ్రీచక్ర దత్తాత్రేయ స్వామిని మీరు ప్రతిష్ఠించారు. శ్రీచక్రం ఎంతటి మహిమాన్వితమైందో మనకు అందరికీ తెలిసిందే. శ్రీచక్రంలో దత్తాత్రేయుడు అంటే ఇంకా ఆ మహిమ మాటల్లో చెప్పలేము. అక్కడ భక్తుల అనుభవాలు ఎట్లా ఉన్నాయి, వారు ఎట్లా భావిస్తున్నారు, అక్కడికి వచ్చి పూజ చేసుకున్న అనంతరం అక్కడ ధ్యానం చేసుకున్న తర్వాత వారి పాజిటివ్ ఎనర్జీస్ కావచ్చు, ఏమంటారు మీరు? మొన్న గురుచరిత్ర హోమం అని చెప్పి పోయిన నెల సెప్టెంబర్ 1వ తారీఖున మన మందిరంలో దత్తక్షేత్రంలో శ్రీచక్ర దత్తక్షేత్రంలో జరిగింది. అంటే ఇక్కడ విశేషాలు కూడా ఎలా జరుగుతున్నాయి అంటే, ఇక్కడ గురుచరిత్ర పారాయణం చేస్తేనే ఎంత ఫలితం, అట్లాంటిది గురుచరిత్ర హోమం. వాసుదేవానంద సరస్వతి రచించిన గురుచరిత్ర 7000 శ్లోకాలు ఉన్నాయి అన్నమాట. అయితే ఆ 7000 శ్లోకాలతో హోమం చేసే ఒక గ్రూప్ వాళ్ళు, అంటే బ్రాహ్మణులు వాళ్ళందరూ కూడా వాళ్ళకి దత్తాత్రేయుడు అనుమతితో ఎక్కడైతే దత్తాత్రేయులు వారు ఆజ్ఞాపిస్తూ ఉంటారో అక్కడికి వెళ్ళి హోమాలు చేస్తుంటారు. అయితే ఇక వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు, హైదరాబాద్లోనే ఉన్నారు. వాళ్ళకి కంచిలో ఉన్న క్షేత్రంలో మీరు వెళ్ళి గురుచరిత్ర హోమం చేయండి అని చెప్పి ఆజ్ఞాపించారు స్వామివారు, సాయిబాబా వారు. అయితే వాళ్ళు నాకు ఫోన్ చేసి, అమ్మ మీ క్షేత్రంలో డేట్ కూడా స్వామి చెప్తారట, సెప్టెంబర్ 1వ తారీఖు మేము వచ్చి మీ క్షేత్రంలో మేము గురుచరిత్ర హోమం చేస్తున్నాము, చేయమని చెప్పారు బాబావారు అని చెప్పి అక్కడికి వచ్చి వాళ్ళు చేయడం జరిగింది. అట్లాగే అక్కడ వాళ్ళ గ్రూప్తో పాటు వచ్చిన కొంతమంది మహిళలు శ్రీ విద్యా ఉపాసకులు ఉన్నారు. అయితే దాంట్లో ఒక అమ్మాయి ఎప్పుడు శ్రీ లలిత సహస్రనామాలు చదువుతుంటే నోటికి వచ్చేది కాదట. అయితే అందరూ చదువుతుంటే తను మాత్రం కూర్చొని, తను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట, అమ్మాయి బెంగళూరులో ఉంది. ఆ అమ్మాయి తను అందరూ చదువుతుంటే పుస్తకం చూసి అట్లా కళ్ళతో చూస్తాను, ఎప్పుడూ నేను చదవలేదు, కానీ ఎప్పుడైనా సరే చదివించమ్మా అని నేను అనుకుంటాను. ఆ ప్లేస్కి వచ్చి మీ శ్రీచక్రం దగ్గర శ్రీచక్ర దత్తక్షేత్రంలో కూర్చొని చదువుతుంటే ఫస్ట్ టైం నేను చదివేశాను, ఒక్క తప్పు కూడా రాలేదు, అంత సులభంగా నాకు వచ్చింది అని చెప్పి ఆ అమ్మాయి అనుభవాన్ని చెప్పిందనమాట. అట్లాగే వాళ్ళతో పాటు వచ్చిన ఒక మహిళకి, ఒక ఆవిడకి అమ్మవారు ముందే చూపించిందట ఆ ప్లేసు. బాలారూపంలో చేయి పట్టుకొని లాక్కొని పొలాల మధ్యకి తీసుకువెళ్ళింది నన్ను. అయితే ఇప్పుడు హోమం చేస్తున్నప్పుడు ఇలా చుట్టూ చూస్తుంటే పొలాల మధ్యలో ఈ మందిరం ఉంది, ఇక్కడికా తల్లి నన్ను తీసుకొచ్చావు, అయితే ఇక్కడే ఉన్నావు అని నేను ఎప్పుడు నాకు బాలా త్రిపుర సుందరే నేను ఎక్కడికి వెళ్ళినా ముందుగా ఆ ప్లేస్ నా కల్లో చూపిస్తుంటుంది అని ఆమె చెప్పింది. అప్పుడు అక్కడ మన గుళ్ళో బాలా త్రిపుర సుందరి అమ్మవారు, వారాహి అమ్మవారు, రాజశ్యామల ఉన్నారు. ఇప్పుడు శ్రీ లలిత త్రిపుర సుందరి రాబోతుందన్నమాట. అట్లాగే ఈ మందిరం గురించి ఎంతోమందికి స్వప్న రూపంలో స్వామి చూపించడం. అంటే హైదరాబాద్లోనే ఒక అమ్మాయి ఉంది. అయితే వాళ్ళు గురు పౌర్ణమికి అక్కడికి రావడం జరిగిందనమాట. చాలామంది ఆంధ్ర వాళ్ళు కంచి రావడం, ఈ మందిరానికి రావడం, ఎలా వస్తున్నారమ్మా అని అడిగితే మేము యూట్యూబ్ ద్వారా వస్తున్నాం అంటున్నారు. అయితే కొంతమందికి నేను స్వప్నంలో ముందుగానే వాళ్ళకి స్వామి చూపించడం, ఈమె నా పని చేస్తుంది, వెళ్ళి అమ్మని కలుసుకో అని చెప్పారట ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి ఇట్లా గురు పౌర్ణమి రోజు అక్కడికి రావడం, ఈ అద్భుతాన్ని అందరి ముందు చెప్పడం అనేది అక్కడ చాలా విశేషంగా జరుగుతుంది. ఇట్లాగే ఆ స్థలాల్లో ఎన్నో అద్భుతాలు అన్నమాట. ఆ క్షేత్రంలో అడుగు పెడితేనే మనలో ఉన్న ఆధ్యాత్మిక శక్తి అధికమవుతుంది. ఇట్లాంటి ఒక మహిమాన్వితమైన క్షేత్రాన్ని శ్రీపాద శ్రీవల్లభ స్వామి స్వయంగా సత్యుగ స్థాపనకి ఎన్నుకోవడం జరిగింది. దత్తాత్రేయుడు చాలా చిరునవ్వుతో కనిపిస్తూ ఉంటారు. ఆయనలో ఉన్న ఒక ముఖ్య లక్షణం అది. శిక్షణ చేసేటప్పుడు కూడా స్వామి ఎప్పుడూ చిరునవ్వుతోనే ఉంటారు అంటారు కదా, ఏంటండి అందులో ఉన్న ఆంతర్యం ఏంటి? అంటే ఆధ్యాత్మిక కోణంలో ఎట్లా చూడాలి? ఒక భక్తురాలిగా మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు తల్లి బిడ్డని కొడుతున్నప్పుడు నిజంగానే ఆ తల్లికి అంత కోపం, అంత కసి ఉండదు కదా. బిడ్డ మారాలి, మంచి దారిలో నడవాలనే కదా, తీర్చిదిద్దాలనే కదా ఆ తల్లి కోపం చూపిస్తుంది. అట్లాగే కొంతమంది మారినప్పుడు ఏం చేస్తారు, పరీక్షలు పెడుతుంటారు. అట్లాగే ఇప్పుడు తల్లి చెప్తుంది, అది ముట్టుకోక నాన్న అది కాలుతుంది అని.
సరే అయితే ఒకసారి ముట్టుకొని చూడు, కాలితే తర్వాత మళ్ళీ నువ్వే ముట్టుకోవు అని ఎలా తల్లి వదిలేస్తుందో అట్లాగే ఈయన ప్రాక్టికల్గా అన్నమాట, అది అనుభవపూర్వకంగా మనకి తెలిసేలా చేస్తారు. అట్లా ఆ అనుభవంలో మనం ఆ బాధ పడతాం కదా, ఆ కర్మని అలా తీరుస్తాడనమాట. అట్లాగా దత్తాత్రేయ స్వామిని కలుసుకుంటే, నమ్మితే మనలో ఉన్న ఎన్నో జన్మల నుంచి ఉన్న కర్మలన్నీ కూడా అట్లాంటి చిన్న చిన్న పరీక్షల ద్వారా మనల్ని శుభ్రం చేయడం అనేది అక్కడ జరుగుతుంటుంది. మన కర్మల్ని శుద్ధి చేయడం, మన చైతన్యాన్ని కూడా శుద్ధి చేయడం, ఆయనలో లీనమయ్యేంత వరకు కూడా, మనల్ని ఆయన గురించి తెలుసుకునేంత వరకు కూడా ఆయన మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. అలాగే చాలా టెంపుల్స్ విషయం చూసుకుంటే దత్తాత్రేయుడి ఎక్కడ మనకి ఆలయాలు ఎక్కువగా కనపడవు దేశంలో, అతి తక్కువగా ఉండడానికి కారణం ఏంటంటారు? అంటే మహారాష్ట్ర, కర్ణాటక అటు సైడ్, గుజరాత్ అటు సైడు దత్తాత్రేయుల వారు అవతారం తీసుకున్న ప్లేసులు చాలా ఉన్నాయి. గిరినార్ అనే ప్లేస్లో స్వామివారు సహ్యాద్రి పర్వతాలు అంటారు. అక్కడ 12,000 సంవత్సరాలు స్వామివారు తపస్సు చేసిన ప్లేసు. అంటే అక్కడ అందరికీ తెలుసు, కర్ణాటకలో కానీ మహారాష్ట్రలో కానీ. అక్కడ ఇప్పుడు గాణుగాపురం ఉంది, అక్కడ అవతారం తీసుకున్నారు స్వామి. అట్లాంటి ప్లేసులన్నీ కూడా అటువైపు అటు సైడ్ ఎక్కువగా కొలుస్తుంటారు. అటువైపు గురు పరంపర ఎక్కువ, మన సైడ్ ఎక్కువ దేవీ దేవతలను కొలుస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు శ్రీపాద శ్రీవల్లభుల వారు కలియుగంలో ప్రప్రథమమైన అవతారం పిఠాపురంలో తీసుకున్నారు. అప్పటి నుంచే ఇటు సైడ్ రావాలని ఆయన నిర్ణయించుకున్నారు. అంటే పలానా టైం యోగకాలం ఉంటుంది కదా, ఆ పలానా యోగకాలంలో నేను ఇక్కడ అవతారం తీసుకుంటాను. ఒక్కొక్క టైంలో ఒక్కొక్క చోట ఆయన అవతారం తీసుకుంటుంటాడు. అట్లాగా ఈ కలియుగంలో మొట్టమొదటిసారిగా ఇక్కడ పిఠాపురంలో, మన ఆంధ్రదేశంలో ఆయన అవతారం తీసుకున్నారు. అప్పటి నుంచి ఇటు సైడ్ మన వాళ్ళకి కూడా దత్తాత్రేయుడు పరిచయం అయ్యాడు. కానీ అప్పుడు ఆయన బయటికి రాలేదు. 33 తరాల తర్వాతనే నేను బయటకు వస్తాను అని చెప్పారు. అందుకని ఇప్పుడు 2000లోనే ఆయన చరితామృతం బయటికి రావడం, ఆయన సంస్థానం బయటికి రావడం జరిగింది. అట్లా ఇప్పుడు 34వ తరం వాళ్ళు వీరవాసంలో వాళ్ళు శ్రీపాద శ్రీవల్లభుని 34వ తరం వాళ్ళు ఉన్నారు. ఆలయాలతో పాటుగా ఈ అవతారం కూడా చేరువు కాకపోవడం కారణం ఏంటంటారు? దత్తావతారం కూడా ఎక్కువ మందికి ప్రాచుర్యంలో లేకపోవడం కారణం ఏంటంటారు? అంటే రాముడు ఎప్పుడు రావాలి, ఏ టైంలో రావాలి, కృష్ణుడు ఏ యుగంలో బయటికి రావాలి అని ఉంది కదా. ఇప్పుడు దత్తాత్రేయ యుగం, ఇప్పుడు కలవు శ్రీపాద శ్రీవల్లభ అని భవిష్యత్ పురాణంలో ఉంది. ఆ టైంలోనే రాసి పెట్టి ఉండడం వల్ల ఇప్పుడు దత్తయుగంగా మారబోతుందన్నమాట. అందుకని ఈ టైంలో చూడండి, ఇప్పుడు ప్రతి ఒక్క చోట కూడా దత్తభక్తులు ఎక్కువయ్యారు. దత్తాత్రేయుడి గురించి ప్రచారం ఎక్కువైంది. ఎప్పుడైతే శ్రీపాద శ్రీవల్లభుని చరితామృతం బయటకు వచ్చిందో అప్పుడు ఆ శ్రీపాద వల్లభుని చరితామృతం మూల్యంగా ఎక్కడైతే దత్తక్షేత్రాలు ఉన్నాయి అనేది బయటకు వస్తుంది. గురుచరిత్ర ఎప్పుడో వచ్చింది, సాయిబాబా వారు ఉన్నప్పుడు గురుచరిత్ర పారాయణం చేయించేవారు. అయితే అప్పుడు కూడా బయటికి రాలేదు. ఏ టైంలో అది బయటికి రావాలి అనేది కాల నిర్ణయం కదా, ఆ టైంలోనే ఇప్పుడు బయటకు వస్తుంది. ఈ శ్రీపాద శ్రీవల్లభుని చరితామృతం మూల్యంగానే దత్తావతారాల గురించి, దత్తాత్రేయుడి ప్లేసెస్ గురించి ఇప్పుడు బయటికి రావడం జరుగుతోంది. ఇప్పుడు మీరు అంటుంటే, ఈ టైం అంటుంటే ఒక ఆలోచన వస్తుంది. ఇప్పుడు కలియుగాంతం అని కూడా అంటున్నారు కదా అమ్మ, కలియుగాంతం జరుగుతోంది. అలాగే స్వార్థం పెరిగిపోయింది, దోపిడీలు పెరిగిపోయాయి, అన్యాయాలు పెరిగిపోయాయి. మళ్ళీ దత్తావతారం మళ్ళీ అవతరించే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా, ఖచ్చితంగా. ఎందుకంటే శ్రీపాద శ్రీవల్లభుడి చరితామృతంలో కలియుగం అంతమై సత్యయుగం వచ్చేటప్పుడు మళ్ళీ నేను తిరిగి వస్తాను అని రాసింది. అంటే సత్యయుగం ఎప్పుడు వస్తుంది? అంతా ప్రళయం అంతా వచ్చి అంతా కొట్టుకుపోయిన తర్వాత వస్తుందా? కాదు. ఒక పక్క కలి తన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది, ఇంకొక మొత్తం కలి అంతా ప్రభావం చూపించిన తర్వాత మొత్తం పాడైపోతుంది కదా, అంతా కలుషితం అయిపోతుంది. అప్పుడు మార్చేవాళ్ళు ఎవరుంటారు? మార్చే నాదుడే లేడు కదా. అట్లాగా ఒక కలి తన ప్రభావాన్ని ఒకవైపు చూపిస్తున్నప్పుడు ఇంకొక వైపు సత్యం తన ప్రభావాన్ని చూపిస్తుంటుంది అన్నమాట. ఆ సత్యం పెరగడం కోసం ఒక పక్క దత్త భక్తులందరూ కూడా ఎక్కువయ్యారు. చాలా చోట్ల ఎన్నో రకాల మతాల కులాల వాళ్ళకు కూడా ఈ గోల్డెన్ ఏజ్ వస్తుంది, ఎన్నో రకాలుగా చెప్తుంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా నమ్మకం ఉంటుంది కదా. అట్లా ఒక పక్క సత్యయుగం ప్రారంభమైంది. ఎందుకంటే సత్యయుగ స్థాపన జరిగేటప్పుడు నేను భౌతికంగా వస్తాను అని చెప్పి ఏ అవతారాల్లోనూ చెప్పలేదు, శ్రీపాద శ్రీవల్లభుడి అవతారంలో మాత్రమే చెప్పబడింది.
అందుకని అందరూ కూడా శ్రీపాద వల్లభుడు భక్తులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ మనసులో కూడా ఆ దత్త భావన అనేది పెంపొందించి ఆ దత్తాత్రేయుల వారి మీద నమ్మకం, భక్తి, విశ్వాసాలు పెంపొందే యుగంగా ఇది మారబోతుంది. అలాగే మంత్రం గురించి కూడా కొంచెం మాట్లాడుకుంటే కేవలం నామమాత్రంతోటే దత్తాత్రేయుడి అనుగ్రహం మనకి దొరుకుతుంది. మనం ఏదో చదవక్కర్లేదు, ఎలా పలికినా పర్వాలేదు, గురుదత్త అన్నా పర్వాలేదు, ఈ చిన్న మంత్రం చదువుకున్నా పర్వాలేదు. అలాగే దీనబంధుం కృపాసింధుం అంటారు. అలాగే శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణం అంటారు. మనిషి ఎప్పుడు కూడా ఇమీడియట్ రిలీఫ్ కోరుకుంటాడు ఏదైనా ఇబ్బంది వస్తే. సో దత్తుడిని ఆరాధించడం ద్వారా అంత తొందరగా చక్కగా దీనుల్ని కరుణిస్తాడు, వారి సమస్యలు పరిష్కారం అవుతాయి అంటారమ్మా? తప్పకుండా అవుతాయి తల్లి. ఎందుకంటే గురుచరిత్రలో మనం చూసామంటే ఒక అతనికి పొలాల్లో సరిగా పండక చాలా ఇబ్బంది పడుతుంటారు. స్వామివారు వెళ్ళి ఎన్ని మహిమలు చేస్తుంటారు. గురుచరిత్ర పారాయణం చేసిన వాళ్ళందరికీ ఈ కథ అందరికీ అవగతమే కదా అమ్మ. దత్త మంత్రం గురించి మనం ఇంకొంచెం డీటెయిల్గా మాట్లాడుకుంటే అందులో చాలా అర్థాలు ఉంటాయి. దీనబంధుం కృపాసింధు అని ఉంటుంది. అలాగే శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణం, సర్వక్లేశహరం వందే స్మర్తృగామి సనోవతు అని. అంటే దీనులని కరుణించే స్వామి సర్వక్లేశాలని హరిస్తాడు ఆయన మంత్ర నామస్మరణ ద్వారా అని. ప్రతి మనిషి కూడా ఏ సమస్య వచ్చినా వెంటనే ఒక పరిష్కారం కావాలి అని ఆరాటపడతారు. అటువంటి దైవం ఎవరు అని ఒకసారి పూజ చేయడం కావచ్చు, కోరుకోవడం కావచ్చు ఆర్తితోటి. దత్తాత్రేయుడు నిజంగానే అంత చక్కగా ఆర్తితో పిలిస్తే తప్పకుండా ఆయన కరుగుతాడు. శరణాగత దీనార్థ, శరణం అయిపోవాలి, నువ్వే శరణం, ఇంకా లేదు మళ్ళీ మనం ట్రై చేయకూడదు పక్క నుంచి ఆయన చేస్తాడా లేదా అని. పూర్తిగా శరణాగతి అయిన రోజు తప్పకుండా ఆయన చేస్తాడు. అయితే నామానికే ఎందుకు ఇంత ఫలితం అంటే మంత్రాలు దైవాధీనాలు. ఆ మంత్రం వల్ల ఆ దైవం మనకి ఏం కావాలో అది చేసి పెడుతుందన్నమాట. ఇప్పుడు హనుమంతుల వారు ఉన్నారు, ఆయన రామనామం ఎన్నిసార్లు జపించాడు? అందుకే కదా రాముల వారు తన హృదయంలో దాచుకున్నారు. అట్లాంటి నామ సంకీర్తన వల్ల భగవంతుడు కరుగుతాడు. ఈ కలియుగంలో ఎటువంటి పూజలు, హోమాలు, యాగాలు పెద్ద పెద్దవి ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి యుగానికి ఒక్కొక్క ధర్మం కదా. ఈ యుగానికి ఏంటి ధర్మం అంటే ఎవరికి తెలియట్లేదు. నామ సంకీర్తన చేస్తే చాలు, ఆయన దత్తుణ్ణి దత్తా అని పిలిస్తే చాలు, దత్తమైపోతాడు. అమ్మ, మీరు శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవారి పంచలోహ విగ్రహం ప్రతిష్ఠించబోతున్నారు. అలాగే మణిమండపం కట్టి అందులో పంచలోహ విగ్రహం ప్రతిష్ఠించబోతున్నారని విన్నాము. ఏంటి, ఎన్ని అడుగుల విగ్రహము, ఎప్పుడు ప్రతిష్ఠించబోతున్నారు? లలితా పరమేశ్వరి విగ్రహాన్ని ఇప్పుడు శ్రీచక్ర దత్త క్షేత్రంలో ప్రతిష్ఠించమని అమ్మవారి ఆజ్ఞగా ఇప్పుడు తయారు చేయిస్తున్నాము. పంచలోహాల్లో, పంచభూతాలతోనే కదా మనం ఉన్నది. అట్లాగే ఈ ఆత్మ కలవాలంటే కూడా పంచభూతాల్లోనే ఐక్యమైపోతుంది కదా. అందుకని చెప్పేసి ఇక్కడ ఈ శ్రీచక్ర దత్తక్షేత్రంలో అన్నీ కూడా శ్రీపాద శ్రీవల్లభుని 16 అడుగుల విగ్రహాన్ని కూడా పంచలోహ విగ్రహంగానే చేయమని చెప్పి శ్రీపాద వల్లభుడి ఆజ్ఞ. అట్లాగే అమ్మవారి లలితా త్రిపుర సుందరి విగ్రహాన్ని కూడా పంచలోహాలతో చేయమని దత్తుల వారు అమ్మవారు ఆజ్ఞాపించడంతో ఇక్కడ అట్లాగే జరుగుతోంది. అమ్మ, సాధారణంగా దేవాలయాల్లో మనం శిలా విగ్రహాలు చూస్తూ ఉంటాం, కానీ ఇక్కడ మీరు మీ కంచి విగ్రహాలు కావచ్చు ఏదైనా పంచలోహ విగ్రహం అంటున్నారు. ఎందుకని పంచలోహ విగ్రహంతో ఆరాధన? అంటే మీరు చెప్పినట్టుగా ఇందాక దత్తాత్రేయుడు వారు ఆదేశించారు కాబట్టేనా, ఇంకేదైనా కారణం ఉందా? దత్తాత్రేయుల వారు ఆజ్ఞాపించడం వల్ల మాత్రమే. తర్వాత ఆయన చెప్పిన విషయం ఏమిటంటే ఇక్కడ మనిషి పంచభూతాత్ స్వామి వస్తూ ఉన్నారు, కంట్రోల్ చేసుకుంటున్నాను అందుకనమాట. గురు చరిత్ర హోమ పారాయణాలు ఎక్కడెక్కడ చేస్తారంటారు? అది కూడా దత్తుడి అనుగ్రహంతోనే సాధ్యమవుతుందంటారా? ఏమంటారండి? ఇప్పుడు గురు చరిత్ర పారాయణ హోమాలు చేస్తున్నారు అంటే వాళ్ళకి అక్కడ ఆదేశం వచ్చిందనమాట. ఆ గ్రూప్ మాత్రమే వాళ్ళు ఆదేశానుసారం, దత్తుడి ఆదేశానుసారం ఎక్కడ చేయమని ఆదేశిస్తారో అక్కడికి వెళ్ళి చేస్తున్నారు. 7000 శ్లోకాలతో అన్నమాట. అద్భుతంగా చేస్తున్నారు. అలాగే కోటి శ్రీచక్ర ప్రతిష్టకు సంబంధించి మీరు గతంలో కూడా చాలా కార్యక్రమాలు మొదలుపెట్టారు. ప్రతి ఊరికి వెళ్ళి ప్రతి ఒక్కరికి శ్రీచక్రాన్ని ఇచ్చి
అక్కడ పూజలు చేయించడం, అక్కడ మహిళలతోటి కావచ్చు, అక్కడ ఊరి వారితో కావచ్చు. అలాగే ఇప్పుడు కార్తీక మాసంలో కూడా మీరు ఒక కోటి శ్రీచక్రానికి సంబంధించిన ఒక పూజా కార్యక్రమాన్ని, ఒక మహోన్నత కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారని తెలిసింది. ఆ వివరాలు ఏంటమ్మా? శ్రీపాద శ్రీవల్లభుని ఆజ్ఞ ప్రకారం కంచి క్షేత్రంలో శ్రీచక్ర దత్తక్షేత్రంలో కోటి శ్రీచక్రాలు ప్రతిష్ఠించమని ఆజ్ఞాపించారు. ఈ ప్రళయాల్ని శాంతింపచేయడం కోసం. ఒక శ్రీచక్రం అంటేనే ఎంత వైబ్రేషన్ ఉంటుంది. సాధారణంగా ఒక మందిరంలో మన చేతుల మీదుగా ఒక శ్రీయంత్రాన్ని ప్రతిష్ఠ చేయడం అనేది చాలా కష్టతరం. అట్లాంటిది మన చేతులతో పూజించిన శ్రీయంత్రాన్ని అక్కడ కంచిలో ప్రతిష్ఠిస్తున్నాము అంటే అది ఏ జన్మలోనన్నా సాధ్యమవుతుందా? కంచి కామకోటి పీఠం అంటారు. కామకోటి పీఠం అనేది ఎప్పుడో వచ్చింది ఆ పేరు, ఆదిశంకరాచార్యుల వారు ఉన్నప్పుడే. కానీ ఆ కోటి శ్రీయంత్ర ప్రతిష్ఠ అనేది ఇప్పుడు ఈ యుగంలో జరగాలని రాసిపెట్టుంది. అందుకని ఇప్పుడు జరుగుతోంది. ఈ ప్రళయాల నుంచి మానవాళిని రక్షించడం కోసం స్వామివారు కోటి శ్రీయంత్ర ప్రతిష్ఠ చేయమని చెప్పి ఆజ్ఞాపించారు. ఇప్పుడు మొబైల్ తీసుకోండి. సాధారణంగా మనం ఆ సిమ్ని ఎక్కడ పెట్టాలి? ఎక్కడ పెడితే అది వర్క్ అవుతుందో అక్కడ పెడితేనే కదా వర్క్ అవుతుంది. అట్లాగా ఇప్పుడు ఈ పరిస్థితులకి కాంచీపురంలోనే ఈ శ్రీయంత్ర ప్రతిష్ఠ జరగాలి అనేది స్వామివారి ఆజ్ఞ ప్రకారం ఇక్కడ జరుగుతోంది. ఎంతోమంది పీఠాధిపతుల వారు కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో నన్ను ప్రోత్సహిస్తున్నారు. ఇప్పుడు సచ్చిదానంద స్వామీజీ వారి దగ్గరికి కూడా వెళ్ళి మేము అడిగినప్పుడు ఖచ్చితంగా ఇది అమ్మవారు నీ చేత 3 సంవత్సరాల్లో చేయిస్తుంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది, ఆశీర్వదించడం జరిగింది బాలస్వామి వారు. అట్లాగా ఈ కార్యక్రమాల్లో పాల్గొనే భక్తులందరికీ కూడా శ్రీపాద శ్రీవల్లభుని అనుగ్రహం, ఇట్లా ఈ సత్యయుగ స్థాపనకి మీరందరూ కూడా సమిధులవ్వాలని, ఇప్పుడు ఒక రామరాజ్యానికి ఎట్లా అయితే మనమందరం తోడ్పడ్డామో అట్లాగే ఇప్పుడు సత్యయుగ స్థాపనకి కూడా ఆ రాముడే ఈ శ్రీపాద శ్రీవల్లభుడని తెలుసుకొని అందరం కూడా ఈ మహా యజ్ఞంలో అందరూ పాలుపంచుకోవాలని కోరుకుంటున్నాను. నిజంగా ఇది మహోన్నత కార్యక్రమం. మీరు అన్నట్టు ఒక్క శ్రీచక్రం అంటేనే ఎంతో మహిమాన్వితమైనది. అలాంటిది కోటి శ్రీచక్రాలకి అర్చన చేయించడం ప్రతి ఊరిలో వాళ్ళు చేసుకున్న ఒక అదృష్టంగా భావించాలి. ఎన్ని సంవత్సరాలు పడుతుందమ్మా మొత్తం మీద ఈ ప్రతిష్టకి? ఇంకా 3 సంవత్సరాలు పడుతుందమ్మా. ఇంకా 3 సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు రాబోయే కార్తీక మాసంలో పిఠాపురంలో సచ్చిదానంద స్వామీజీ వారి ఆశ్రమంలో ఈ కోటి శ్రీచక్ర ప్రతిష్ట భాగంగా అక్కడ పూజలు జరగనున్నాయి. ఖచ్చితంగా ఆ డేట్లు కూడా మేము చెప్పనున్నాం త్వరలోనే. దత్త భక్తులందరూ కూడా వచ్చి, అమ్మవారి భక్తులందరూ కూడా వచ్చి అక్కడ పాల్పంచుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే కార్తీక మాసంకి సంబంధించిన ఏ ఏ పూజలు చేయాలనుకుంటున్నారు మీరు ఇక్కడ పిఠాపురంలో శ్రీచక్ర పూజలు లలితా సహస్రనామాలతో కూడిన హోమాలు ఇక్కడ పిఠాపురంలో జరగనున్నాయి. ఇప్పుడు మీరు కార్తీక మాసంలో ఈ పూజను ఎంచుకున్నారు, శ్రీచక్రానికి సంబంధించిన పూజలు పిఠాపురంలో. ఎందుకని అంటారు? అంటే కార్తీక మాసం శివకేశవులకు సంబంధించి చాలా పవిత్రమైన మాసమనా, లేకపోతే ఇంకేదైనా ఆధ్యాత్మిక కారణం ఉందండి? కార్తీక మాసం పరమ పవిత్రమైన మాసం. అందులోనూ భక్తులందరూ కూడా కార్తీక మాసంలో దీపాలు వెలిగించుకోవడం పరమ నిష్టగా ఉంటారు కదా కార్తీక మాసం మొత్తం కూడా. అట్లాంటి ఒక రోజు ఒక దివ్యమైన స్థలంలో పెట్టామంటే అది భక్తులందరూ నియమనిష్టలతో శుచి శుభ్రాలతో ఉంటారు కాబట్టి ఆ కార్యక్రమాన్ని ఆ రోజు చేయడానికి నిర్ణయించాం. బాగుందమ్మా. ఎందుకంటే అమ్మవారికి శివుడి మాసం అంటే చాలా ఇష్టం అంటారు, కార్తీక మాసం అంటే చాలా ఇష్టం అంటారు. అలాగే నవరాత్రుల్లోనేమో ఉదయం ప్రతిరోజు కూడా శివాభిషేకాలు చేస్తుంటారు. ఎందుకంటే ఇది ఎక్స్చేంజ్ అనమాట. ఇద్దరికి ఒక్కొక్కరి మాసంలో ఒక్కొక్కరికి ఇష్టం ఉంటుందని చెప్తూ ఉంటారు ఆధ్యాత్మికవేత్తలు. అదేవిధంగా మీరు భవిష్యవాణి చెప్తారని విన్నాము. భవిష్యవాణి గురించిన మాకు కొంచెం డీటెయిల్స్ కావాలి. ఏంటి ఏ భవిష్యవాణి అంటారు? ఆ వివరాలు ఏంటి? శ్రీపాద శ్రీవల్లభుడు చెప్పిన భవిష్యవాణిమ, కలియుగం అంతమై సత్యయుగం వచ్చేటప్పుడు నేను మళ్ళీ వస్తాను అని చెప్పారు. కానీ ఆ సత్యయుగం ఆరంభం ఎక్కడ జరగాలనేది స్వామివారు నిర్ణయించడం జరిగింది. అది కాంచీపుర క్షేత్రం. భూమండలానికి నాభిస్థానమైన కాంచీపురంలో ఆయన సత్యుగ స్థాపనకి ఎన్నుకున్నాడన్నమాట. ఇప్పుడు కురుక్షేత్రం ఎక్కడ జరగాలి అనేది ఆ ప్లేస్ ఎన్నుకున్నాడు కదా. ఒక అవతారం తీసుకోవడానికి ఆయన ఎక్కడ ఏ ప్లేస్లో
అవతారం తీసుకోవాలనేది ఆ భూమికి కూడా అర్హత ఉండాలి. అట్లాంటి ప్లేసెస్లోనే వాళ్ళు అవతారాలు తీసుకుంటుంటారు. అవతార పురుషుడు తానెవరు, తను ఎందుకు వస్తున్నాడో, ఈ అవతార సమాప్తి ఎలా జరుగుతుందో, అవతారం ఎక్కడ జరగాలో, ఎక్కడెక్కడ కార్యక్రమాలు జరగాలనేవి ముందుగా ప్రణాళికలతోనే వాళ్ళు వస్తూ ఉంటారు. ఆ విధంగా నాకు స్వామివారు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం కాకినాడ నుంచి మరి కంచిలో వెళ్ళి స్వామివారి క్షేత్రం నిర్మించడం అనేది సాధ్యమైన విషయమా? ఆయన అనుగ్రహం ఉండడం వల్లనే, ఆయన తీసుకుని వెళ్ళడం వల్లనే ఈ మందిర నిర్మాణం, ఈ క్షేత్ర నిర్మాణం, సత్యుగ స్థాపనకైన నిర్మాణం అక్కడ జరుగుతోంది. అమ్మ, శ్రీపాద శ్రీవల్లభుడు మీకు చెప్పిన భవిష్యవాణిలో ఎలాంటి ముఖ్య అంశాలు ఉన్నాయి? అది మనుషులకి మనకి ఉపయోగపడే అంశాలు ఏం చెప్పారు ఆయన? అంటే ప్రతి మనిషిలో కూడా ఇప్పుడు అసలు గుణాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఆ అసుర గుణాలు సంహరించి ప్రతి మానవుడు కూడా దైవికంగా మారాలి అనేదే ఈ సత్యుగ స్థాపనకైన ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు జనుల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళలోని ఎన్ని అసుర గుణాలు ఉన్నాయి. ఈ వైబ్రేషన్ వల్లనే ఈ మనం మాట్లాడే ప్రతి మాట కూడా ఈ ప్రకృతిలో పోయి చేరుతుంది. అట్లాగే ఈ ప్రకృతి అంతా కూడా ఎందుకు ఇప్పుడు కలుషితం అయ్యింది అంటే మన ఆలోచనల ప్రభావం చేతనే. మళ్ళీ ఈ ప్రకృతిని అంతా మళ్ళీ ఒకటిగా చేసి శాంతపరచాలి అంటే మళ్ళీ యజ్ఞ యాగాది క్రతువులు జరగాలి, మళ్ళీ దైవనామ సంకీర్తనలు జరగాలి. అందరి హృదయాల్లోనూ ఆ దైవిక భావనలు అధికరించి ప్రతి మానవుడు కూడా దైవం అనే భావనని పెంపొందించుకుంటూ మనలో మంచి గుణాలను, ఆ దైవిక గుణాలను అలవరుచుకోవాలన్నమాట. అయితే అట్లాంటి ఒక పాఠశాలలు అక్కడ రానున్నాయి రాబో కాలంలో. తర్వాత ఈ సత్యుగ స్థాపనకి మనకి కొంచెం కొంచెంగా భూమి కొట్టుకుపోతూ ఉంటుంది కదా. అప్పుడు జనులు ఎక్కడికి వెళ్తారు? ఒక చోటుకి వెళ్తే అక్కడ ఆహార పదార్థాలు వాళ్ళకి కావలసినవి ఉండడానికి అవన్నీ దొరకాలి కదా. అట్లాంటి ప్లేస్ని అక్కడ రెడీ చేయమని చెప్పి స్వామివారు ఆజ్ఞాపించడం జరిగింది. అట్లాగే బ్రాహ్మణ సంరక్షణ, మన వేదాలు సంరక్షణ, గో సంరక్షణ ఇవన్నీ కూడా చేయమని ఆజ్ఞాపించడం జరిగింది. అట్లాగే ఎన్నో విషయాల్ని స్వామివారు చెప్పడం జరిగింది. అట్లాగే నేను మళ్ళీ తర్వాత రాబోయే రోజుల్లో శ్రీపాద శ్రీవల్లభుడు ఇచ్చిన భవిష్యవాణిని మళ్ళీ చెప్తాను. చాలా చక్కగా చెప్పారమ్మా, చాలా విషయాలు చెప్పారు. అలాగే దత్తాత్రేయుడి ఆరాధన, అలాగే గురు పాదాలు పట్టుకోవడం అంత సులువైన విషయం కాదు. భక్తుల్లో ఎట్లాంటి లక్షణాలు ఉండాలి గురువుని కనుక చేరుకోవాలంటే? మీరు ఒక మంచి భక్తురాలు, మీకు చాలా దృష్టాంతాలు, అలాగే మీ స్వప్నంలో కూడా స్వామి కనిపించటం, చాలా విషయాలు చెప్పడం, ఇవన్నీ మీ ద్వారా మేము విన్నాము. సో మీలాంటి భక్తులు ఏం చెప్తారు అసలు భక్తులకి? భక్త సులభుడు అనే చెప్తాను. అయితే మనం ఆయన మీద ఉంచుకోవాల్సింది భక్తి విశ్వాసాలు మాత్రమే. అంటే గురువు చెప్పాడు అంటే అది గురువు ఆజ్ఞ పరిపాలన చెయ్యాలి. ఇప్పుడు ఎవరికో చెప్పాడు కదా, ఇప్పుడు ఒకళ్ళు చెప్తారు మనకి, గురువు ఇలా చెప్పాడమ్మా చెయ్యమ్మా అంటే చేస్తాం. అట్లా వచ్చి నాకు డైరెక్ట్గా వచ్చి చెప్పలేదే అని ఎవరు చెప్పరు, అంతే కదా. క్లాస్లో ఒక లీడర్కి చెప్తాం హోంవర్క్ చేయమని చెప్పి, టీచరు, అప్పుడు వాళ్ళందరికీ వెళ్ళి చెప్తారు. రెండో రోజు వచ్చి నాకు చెప్పలేదంటే టీచర్ నాకు చెప్పలేదు అనం కదా. అట్లాగే ఆయన నన్ను ఎంచుకొని నా చేత చెప్పిస్తున్నాడంటే ఇది అందరికీ చెప్పినట్టే కదా, అందరికీ చెప్పమనే కదా ఆయన ఆజ్ఞ. శ్రీ దిగంబర దిగంబర, శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర దిగంబర, శ్రీచక్ర దత్తాత్రేయ దిగంబర, ఈ నామాన్ని ఈ ప్రపంచానికి అందించు. రాబోయే ప్రళయాల నుంచి రక్షించడం కోసం జనుల్ని ఈ మంత్రజపం వల్ల నేను రక్షిస్తాను అని చెప్పి ఆయన మాట ఇవ్వడం జరిగింది. అలాగే రాబోయే ప్రళయాల నుంచి రక్షించడం కోసం మీరందరూ కూడా ఇప్పుడు ఎవరైతే ఈ నామాన్ని వింటున్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా రోజుకి కనీసం 3 సార్లు, మీకు టైం లేదు కానీ కనీసం 3 సార్లు ఈ మంత్రాన్ని అనుకొని మీరు బయటికి వెళ్ళండి. మిమ్మల్ని ఆ దత్తుడు కాపాడుతాడు. అమ్మ, మీరు కంచిలో శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవారి పంచలోహ విగ్రహం ప్రతిష్ఠ అనే ఒక మహత్కార్యాన్ని చేపట్టబోతున్నారు. ఈ కార్యక్రమం గురించి మీకు ఏదైనా అనుభవాలు, స్వప్న అనుభవాలు కావచ్చు, అలాగే భక్తులకు సంబంధించి వారికి ఏదైనా అనుభవాలు ఏమైనా ఉన్నాయా? శ్రీపాద శ్రీవల్లభ స్వామి మొదటిగా నన్ను 16 అడుగుల పంచలోహ విగ్రహాన్ని తయారు చేయించు అని చెప్పి ఆదేశాన్ని ఇవ్వడం జరిగింది. ఆ విధంగానే స్వామివారి విగ్రహం తయారవుతూ ఉంది. చాలా ఆటంకాలు వస్తూ ఉన్నాయన్నమాట. చాలా ఫండ్స్ మూల్యంగానో ఏదో విధంగా జరుగుతూ ఉంది. అయితే శ్రీపాద శ్రీవల్లభ స్వామి నాకు మణిద్వీపాన్ని కట్టి దాని మధ్యలో నన్ను పెట్టు అని చెప్పి ఆదేశించారు. ఆ త్రిపురను నేనే అని చెప్పారు. నేనేమనుకున్నానంటే స్వామివారి ఆలయ నిర్మాణం అంతా అయిపోయిన తర్వాతనే అమ్మవారిని తీసుకురావాలి అని అనుకున్నాను. అప్పుడు స్వామివారి స్వప్న దర్శనంలో నువ్వు ముందు అమ్మవారిని తీసుకురా,
అప్పుడు నీ పని సులభంగా అవుతుంది అని చెప్పడం జరిగింది. అయితే అప్పుడు అమ్మవారిని ఎలా చేయించాలి, ఏ విధంగా చేయించాలి అని ఆలోచించేటప్పుడు అమ్మవారు ఒక గురుచరిత్ర పారాయణ హోమం జరుగుతున్న రోజు నన్ను 3 అడుగుల పంచలోహ విగ్రహంగా ప్రతిష్ఠించు అని చెప్పి ఆ లలితా పరమేశ్వరి ఆదేశాన్ని ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఏ విధంగా ఈ మహిమలు జరుగుతున్నాయి అంటే, ఇక్కడ వచ్చే ప్రతి విగ్రహం కూడా ఎవరో ఒకళ్ళకి స్వామి వెళ్ళి చెప్పడము, వాళ్ళ ద్వారా విగ్రహాలు రావడము, ఇట్లాగా ఎన్నో అనుభవాలు అన్నమాట. అయితే ఈ లలితా పరమేశ్వరి విగ్రహం ఆజ్ఞ అవ్వడం అయిన రోజునే ఒక అమ్మాయికి చెన్నైలో గీత అనే అమ్మాయి, తను పరమాచార్యుల వారి భక్తురాలు, సాయిబాబా భక్తురాలు అనమాట. అయితే పరమాచార్యుల వారు అమ్మవారి రూపంలో దర్శనమిచ్చారంట. ఏంటిది? స్తనాలతో, వెండి స్తనాలతో అమ్మాయికి దర్శనమిచ్చారంట. అయితే ఆ అమ్మాయి, ఏంటి స్వామి ఇలాగ నువ్వు దర్శనమిస్తున్నావు అంటే, కంచి పరమాచార్యుల వారు తెలుసు కదా, చంద్రశేఖర సరస్వతి స్వామి వారు కంచి కామాక్షి అమ్మవారి రూపమే ఆయన అని అంటారు. అందుకే ఆ అమ్మాయికి స్తనాలతో కలిసి ఆవిడకి దర్శనం ఇవ్వడం జరిగింది. అయితే చెప్పారంట, నీకు బ్రెస్ట్లో ప్రాబ్లం వస్తుంది అని స్వామివారు చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళీ ఆ ప్రాబ్లం కూడా తీసేశారు అమ్మాయికి. నీకు ఈ ప్రాబ్లం తీసేస్తున్నాను కాబట్టి నువ్వు కంచిలో శ్రీచక్ర దత్తక్షేత్రంలో ఉన్న అమ్మవారికి మంగళసూత్రాలు చేయించి తీసుకొని వెళ్ళు అని చెప్పి ఆజ్ఞాపించడం జరిగింది. ఆ అమ్మాయికి అసలు ఇక్కడ పంచలోహ విగ్రహం శ్రీ లలితా పరమేశ్వరి రాబోతుందన్న విషయమే తెలియదు. కానీ పంచి పరమాచార్యుల వారే ఇక్కడ అమ్మవారు వస్తున్నారనే విషయాన్ని ఆ అమ్మాయికి తెలియజేసి ముందుగానే మంగళసూత్రాలు రెడీ చేశారు. అట్లాంటి అద్భుతమైన ఈ శ్రీ లలితా పరమేశ్వరిని ఆహ్వానించడం కోసం ఇక్కడ మణిద్వీప నిర్మాణం జరుగుతుంది. ఈ మందిర నిర్మాణంలో అందరూ కూడా భాగస్వాములు కావచ్చు. భగవంతుడి లీలలు నిజంగా చాలా విచిత్రంగా ఉంటాయండి. మీరు ఈ దృష్టాంతాలన్నీ చెప్తుంటే అనిపిస్తుంది. సో మొత్తం మీద చాలా బాగా చెప్పారు మీరు దత్తాత్రేయుడి గురించి, దత్తాత్రేయుడి లీలల గురించి, అలాగే మీరు కంచిలో నిర్మాణం చేయబోతున్న ఆలయం, అలాగే పంచలోహ విగ్రహం అమ్మవారిది కావచ్చు, అలాగే శ్రీపాద వల్లభుడిది కావచ్చు, ఇవన్నీ కూడా చాలా నిర్విఘ్నంగా కొనసాగాలని, ఆ భగవంతుడి అనుగ్రహం అందరి మీద ఉండాలని మా స్టూడియో తరఫు నుంచి మేము కోరుకుంటున్నాం. మా స్టూడియోకి వచ్చి వివరాలు తెలియజేసినందుకు నమస్కారం అమ్మ. జై గురుదత్త. జై గురుదత్త.